అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అప్పు తీర్చిన అప్పు. దశయ్య ఊళ్ళోకెల్లా పెద్ద భూస్వామి. తన కూతురి పెళ్లి సందర్భంగా ఆయన ప్రసిద్ధ నగల వర్తకుడైన మునిస్వామి దగ్గర 50,000 రూపాయలకు నగలు కొని చేతిలో ఉన్న 40,000 ఇచ్చి మిగతాది వీలు చూసుకొని సర్దుతానని చెప్పాడు. మునిస్వామి దశయ్యను బాగా ఎరుగును. అందుచేత దశయ్యకు నగలు ఇచ్చేశాడు. అయితే దశయ్య తనకు 10,000 బాకీ ఉన్న సంగతి ఎక్కడా గుర్తు రాసుకోకపోగా భారీ వర్తకం మీద వేసుకొని సతమతమవుతూ ఆ బాకీ మాట పూర్తిగా మరిచిపోయాడు. దశయ్య మాత్రం తాను మునిస్వామికి 10,000 బాకీ ఉన్న సంగతి మరిచిపోలేదు. కానీ అతనికి కాలం కలిసి రాలేదు. ఆర్థికంగా తీరని చిక్కులు ఏర్పడ్డాయి. వీటితో పాటు దశయ్య ఆరోగ్యం చెడి మంచాన పడ్డాడు. ఆఖరి క్షణంలో ఆయన తన కొడుకు మురళితో, నాయనా, అక్క పెళ్లికి నగలు కొంటూ నగల వర్తకుడు మునిస్వామికి 10,000 బాకీ పడ్డాను. అది తీర్చే లోపల మన స్థితి చితికిపోయింది. నేను కాయిలా పడ్డాను. ఆ బాకీ తీరనే లేదు. ఎప్పటికైనా నువ్వు ఆ బాకీ తీర్చితే కాని నా ఆత్మకు శాంతి ఉండదు. తీర్చుతానని మాట ఇవ్వు అన్నాడు. మురళి తండ్రి చేసిన బాకీ తీర్చుతానని ప్రమాణం చేసినాక దశయ్య కన్నుమూశాడు. మురళి తన బ్రతుక్కు కొత్త పునాది వేసుకోవలసి వచ్చింది. అతను అహోరాత్రాలు శ్రమపడి చిల్లర డబ్బులు కూడబెట్టడమే కాక తన పొట్ట కట్టుకొని అయినా తండ్రి చేసిన బాకీ తీర్చటానికి డబ్బు వెనకవేస్తూ వచ్చాడు. చివరకు ఎలాగైతేనే అతని దీక్ష ఫలించి 10,000 రూపాయలు పోగయ్యాయి. మురళి దాన్ని తీసుకొని మునిస్వామి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ ఇంట్లో ఎవరో యువకుడు ఉండి, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగాడు. మునిస్వామి గారున్నారా అని మురళి ఆ యువకుణ్ణి అడిగాడు. మునిస్వామి గారు చనిపోయి చాలా కాలమయ్యింది. పోతూ పోతూ ఆయన తన కొడుకు తన బాకీలు అప్పచెప్పిపోయాడు అన్నాడు యువకుడు. ఇప్పుడు మునిస్వామి గారి కొడుకు ఎక్కడున్నాడు అని మురళి మళ్ళీ అడిగాడు. తండ్రి చేసిన బాకీలు తీర్చలేక ఆ అబ్బాయి ఇల్లు వదిలి పరారి అయి కూడా చాలా కాలమయ్యింది అన్నాడు యువకుడు. ఈ మాటలు విని మురళి ఆశ్చర్యపోయాడు. మునిస్వామి గారు పేరు మోసిన నగల వర్తకుడని చెప్పారే, అలాంటివాడు అప్పుల పాలు కావటం ఎలా జరిగింది అని మురళి అడిగాడు. దానికా యువకుడు, ఎలా జరిగిందంటే ఏం చెప్పాలి, నిక్షేపం లాంటి నగల వర్తకంతో తృప్తి లేక ఆయన గారు సముద్ర వ్యాపారంలో దిగాడు. ఆయన సరుకులు సముద్రంలో మునిగిపోయాయి. వాటితో పాటు ఆయన మునిగాడు. బాకీలు మాత్రం మిగిలాయి అన్నాడు యువకుడు కటువుగా. అయ్యో పాపం, ఎంత అన్యాయం జరిగిపోయింది. మునిస్వామి గారు నగల వ్యాపారం చేసే రోజుల్లో మా నాన్న ఆయనకు 10,000 బాకీ పడ్డాడు. మునిస్వామి గారిలాగే మా నాన్నకు కాలం కలిసి రాక ఉన్నదంతా పోయింది. ఆఖరి క్షణంలో ఆయన నాకు ఈ బాకీ తీర్చే భారం అప్పగించి కన్నుమూశాడు. నేను 10,000 మిగిల్చి నా తండ్రి రుణం తీర్చటానికి ఇంతకాలం పట్టింది. మునిస్వామి గారు లేకపోతే మానే, ఆయన కొడుకు కూడా లేడే, ఈ డబ్బు ఎవరికియ్యను? మునిస్వామి గారి పేర సత్రం కట్టించి మా తండ్రి ఆత్మకు శాంతి కలిగిస్తాను అన్నాడు మురళి. వెంటనే ఆ యువకుడు, అయ్యా, మునిస్వామి గారి కొడుకు ఎక్కడికి పోలేదు. నేనే ఆ మునిస్వామి కొడుకును. మీరు కూడా మా తండ్రి బాకీ వసూలు చెయ్యడానికి వచ్చారని భయపడి మీతో అలా అబద్ధమాడాను అన్నాడు. మురళి ఈ మాటకు నొచ్చుకొని, అయ్యా, తండ్రి చేసిన అప్పులకు అలా భయపడాలా? కష్టపడి అయినా తండ్రి బాకీలు తీర్చి ఆయన పరువు నిలపటం కొడుకు ధర్మం కాదా? మా తండ్రి బాకీ తీర్చడానికి నేను ఎంత శ్రమపడ్డాను. ఈ డబ్బు పెట్టుబడిగా పెట్టుకుని డబ్బు సంపాదించి మీ తండ్రి గారి బాకీలు తీర్చు
అంతేకాని ఆ అప్పులు భారంగా ఎంచకు అంటూ అతనికి 10,000 ఇచ్చేశాడు. మునిస్వామి కొడుకు ఆ డబ్బుతో వ్యాపారం చేసి లాభాలు గడించి కొంతకాలానికి తన తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చేశాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.